బే ఆఫ్ బెంగాల్ లో ఉన్న కోకో ఐలాండ్స్ గురించి ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. యాక్చువల్లీ ఈ ఐలాండ్స్ మయన్మార్ భూభాగానికి సంబంధించింది. కానీ మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి జస్ట్ 55 కిలోమీటర్స్ దూరంలో ఉండడం వల్ల ఇది ఒక సెక్యూరిటీ థ్రెట్ లా మారింది. ప్రెసెంట్ ఇండియాకున్న ప్రాబ్లం ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ అండ్ రిపోర్ట్స్ చూస్తే ఈ ఏరియాలో చైనీస్ యొక్క కంట్రోల్ పెరిగింది అని తెలుస్తుంది. అంతేకాదు చైనా ఈజ్ సస్పెక్టెడ్ ఆఫ్ హోస్టింగ్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ స్టేషన్ అండ్ ఆల్సో స్ట్రాటజిక్ మిలిటరీ బేసెస్ ని కూడా క్రియేట్ చేస్తుంది అని ఇండియాకి డౌట్ వచ్చింది. ఈ బేసెస్ ద్వారా చైనా ఇప్పుడు ఇండియాకి సంబంధించిన నేవల్ మూవ్మెంట్స్, మిసైల్ లాంచెస్ అండ్ సబ్ మెరైన్స్ కూడా ట్రాక్ చేయగలదు. ఇప్పుడు మయన్మార్ మిలిటరీ ఏమో డోంట్ వరీ దెర్ ఇస్ నో చైనీస్ ప్రెసెన్స్ అని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఇది నమ్మకంగా లేదని చెప్పింది. ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ ప్రాంతంలో మన ఇండియన్ నేవీ సర్వే చేయడానికి పర్మిషన్ అడిగినప్పుడు మయన్మార్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది ఆర్ డిలే చేస్తుంది. స్ట్రాటజికలీ కోకో ఐలాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా. మన నేషనల్ సెక్యూరిటీని డిఫెండ్ చేయడానికి ఇండియా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది.